హాయ్ అండి. పార్ట్ 2కి అయితే వెల్కమ్ అండి. పార్ట్ 2లో ఏంటంటే మనకి రాజమండ్రి రీచ్ అయిపోయిన తర్వాత తమ్ముడు బండి మీద తీసుకెళ్తున్నాడండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇలా అయితే వెళ్ళేటప్పుడు ఇంకా అక్క మీరు టిఫిన్ చేశారా లేదా అంటే టిఫిన్ ఇంకా చేయలేదమ్మా, తెల్లవారుజామున ఎక్కాం కదా అనేసి అంటే తమ్ముడు అన్నాడు, చిన్న హోటల్ అయినా సరే ఒక చోట చాలా బాగుంటుంది అక్క, టిఫిన్ అక్కడ చేసేద్దామా అంటేని సరే తమ్ముడు నీట్గా ఉంటే ఎక్కడైనా చేస్తానురా, బాగుంటాయి టిఫిను అంటే చాలా నీట్గా ఉంటారు, చాలా బాగుంటుంది అక్క, చిన్న హోటల్ అయినా చాలా బాగుంటుంది అనేసి అన్నాడు. సరే తమ్ముడు అయితే మనం అక్కడ చేద్దాం అనేసి అంటే తమ్ముడైతే హోటల్కి తీసుకెళ్ళాడు. అదిగోండి శ్రీ దొరయ్య గారి హోటల్ అండి. చిన్నదేనండి హోటల్, కాకపోతే అక్కడ టిఫిన్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా అక్కడ తినడం అయితే చూపించలేదు, కొంచెం వాళ్ళు ఏమన్నా అంటారేమో అని అయితే నేనేమీ తీయలేదు. ఇలా అయితే టిఫిన్ చేసేసిన తర్వాత బయలుదేరి అయితే వెళ్తున్నామండి. ఇది ధవళేశ్వరం అండి. ధవళేశ్వరం కాటన్ ధర విగ్రహం చూసారా కనిపిస్తుందండి. బన్నీ మూవీ ఇక్కడ తీశారు, మీకు ఐడియా ఉందండి. బన్నీ మూవీ కూడా ఇక్కడ తీశారు. కాటన్ ధర విగ్రహం అండి అది. ఇక్కడ మొత్తం ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి అయితే మనం వెళ్ళాలండి. ఇంకా అక్కడి నుంచి అయితే బస్సు అయితే ఇబ్బంది పడదాం, కానీ మేమైతే ఇంకా తమ్ముడు బండి వేసుకురావడం వల్ల మేము ఎప్పుడు వెళ్ళినా తమ్ముడు కంపల్సరీగా వస్తాడండి. మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు మా హస్బెండ్ మాతో వచ్చేటప్పుడు బస్కి అయితే వెళ్ళిపోయేవాళ్ళు, నలుగురికి అయితే వీలవ్వదు కదా అని. మేము ముగ్గురం వచ్చినా నేను ఒక్కదాన్ని వచ్చినా తమ్ముడు వస్తాడు. ఒక్కొక్కసారి మేము నలుగురు వెళ్ళినప్పుడు 2 బళ్ళు అయితే వేసుకొస్తారండి తీసుకెళ్ళడానికి. ఆయన వచ్చేటప్పుడు 2 బళ్ళు అయితే తీసుకొచ్చేవాడు. తమ్ముడికి వీలు అవ్వలేకపోతేనే మేము బస్ మీద వెళ్ళేవాళ్ళం, లేకపోతే మ్యాక్సిమం తమ్ముడు వస్తాడు తీసుకెళ్ళడానికి. అప్పుడు టైము 11 అయ్యిందండి. 11 గంటలకి ఎండ చూసారా ఎంత దారుణంగా ఉందో. ఇది ఏంటనుకుంటున్నారు, ఇది ధవళేశ్వరం దగ్గర మ్యూజియం అండి. మ్యూజియం అంటే ఇప్పుడు మన ధవళేశ్వరం బ్యారేజ్ అది అప్పట్లో ఎలా కట్టారో, అప్పుడు ఏమేమి పరికరాలు యూజ్ చేశారో అలాంటి ప్రతి ఒక్కటి కూడా అందులో అయితే పెట్టారండి. ఏదో ఒకసారి వెళ్ళాలి, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, తమ్ముడు వెళ్ళాడండి. దాని గురించి నేను తమ్ముడిని అడిగితే చెప్పాడు, లేకపోతే నాకు తెలీదు. ధవళేశ్వరం బ్యారేజ్ అండి ఇది. ఫస్ట్ అంత గతుకులు అవి ఉండేవండి. మొన్న మొత్తం రోడ్డు అంతా కూడా దాని మీద ఉన్నది గతుకులు లాంటివి తీసేసి నీట్గా అయితే చేశారండి. లేకపోతే ఈ రోడ్డు మీద వెళ్ళాలని చాలా ఫస్ట్ కష్టమైపోయేదండి. ఇప్పుడు బాగానే ఉంది. అలా అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. దారి పొడికి చూడండి పక్కన కనిపిస్తున్నారు వాళ్ళు సేమ్ చింతకాయలు అంటారు కదండి, అవి అయితే పట్టుకున్నారు. తమ్ముడు కొనాలా అక్క అన్నాడు, కానీ నేను వద్దు నాన్న ఇప్పుడు అనేసి అన్నాను. చాలా బాగుంది కదా చూసారా గోదావరి. ఈ బండి మీద కొంచెం ఇరుకవడం వల్ల నేనైతే వీడియో కొంచెం నీట్గా తీయలేకపోయానేమో అనుకోకండి. వీడియో అయితే కొంచెం ఇదవుతుంది. చూసారా గోదావరి ఎంత బాగుందండి. ఎదర మా అబ్బాయిని అయితే తీయమన్నానండి, వెనకాలైతే నాకు అసలు ప్లేస్ సరిపోలేదు. పాపం మా అబ్బాయి అయితే ఎదర కూర్చున్నాడు కాబట్టి వాడిని తీయమని చెప్పాను, వాడు తీసాడు అనమాట వీడియో. నాకు వెనకాల బ్యాగ్ ఒకటి ఉందండి, దానివల్ల ఏంటంటే నేను తీయలేకపోయాను. చూసారు కదండి ఎలా ఉందో. నాకు మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు, ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో అయితే ఎప్పుడు వెళ్ళేదాన్ని అండి, ఉండడానికి హాలిడేస్కి వెళ్ళిపోయేదాన్ని. నేను ఈ సంవత్సరం వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి, అందులో నేను ఒక్కరే అయిపోతారు కదా. పాపం ఎండాకాలం ఏంటంటే ఫుడ్ టైంకి పెట్టకపోయినా ఇంటికి వచ్చేసరికి కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేకపోయినా వాళ్ళు సఫర్ అవుతారు. దాని గురించి అయితే నేను ఉండడానికి అయితే అవ్వలేదని నేను మళ్ళీ తిరిగి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎప్పుడు రావు అని అంటూ ఉంటారు మా తాతయ్య వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ వస్తుంటారు దేనికి పిలిచినా. ఎందుకంటే అందరూ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళేనండి, చుట్టుపక్కలే సామర్లకోట, బెక్కవోలు ఇలా అన్నమాట. అందరూ కూడా దగ్గర దగ్గర ఉండడం వల్ల వాళ్ళు దేనికైనా తొందరగా వస్తారు. నేను వైజాగ్లో ఉండడం వల్ల ఏంటంటే నాకు వెళ్ళడం కుదరట్లేదండి, దానివల్ల దేనికి రావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకెలా అంటున్నారని చెప్పి నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయి అయితే వెళ్ళానండి. ధవళేశ్వరం రెండో బ్రిడ్జి అనమాట అండి ఇది. ధవళేశ్వరం రెండో బ్రిడ్జి అనమాట.
ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత బొబ్బర్లంక అనమాట అండి. గోదావరి చూసారా ఎంత బాగుందండి. నాకు చాలా ఇష్టమండి. ఇక్కడ ఆగి కంపల్సరీగా ఫోటోలు అయితే తీసుకుందాం అనుకుంటాను, కానీ నేను అక్కడే పుట్టి పెరిగినా నేను ఏ రోజు కూడా అక్కడ ఫోటోలు అయితే తీసుకోలేదండి. బ్రిడ్జి అయితే చాలా దారుణంగా ఉండేదండి ఒకప్పుడు. ఇంకప్పుడు పర్వాలేదు, ప్రయాణం బాగానే సాగుతుంది, కానీ లేదంటే అసలు ఈ వీడియో తీయడానికి కూడా అవ్వకపోవచ్చు. అలా ఉంటే అవ్వండి. రోడ్డు చూసారా, ఈ మధ్యకాలంలోనే కొంచెం అలా అయితే కొద్దిగా స్మూత్గా చేశారు. పైదంతా గతుకులు అయితే తీశారండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎండలు ఇక్కడ అలాగే ఉన్నాయి, అక్కడ అలాగే ఉన్నాయి, కానీ కాకపోతే కొంచెం పర్వాలేదండి. ఎందుకంటే మాకు గోదావరి దగ్గర అన్నమాట, దాని మీద ఏంటంటే కొంచెం పర్వాలేదు. బొబ్బర్లంక అయితే వచ్చామండి. బొబ్బర్లంక అండి ఇది. ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారండి ఇక్కడ నుంచి మీకు. ఎంత ఆంజనేయ స్వామి గుడి అనమాట అండి ఇక్కడ. చూడండి విగ్రహం ఎంత పెద్దది కట్టారండి ఇక్కడ, చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే నాకు మనసంతా హ్యాపీగా అయిపోతుందండి. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం అన్నట్టు అనిపిస్తుంది. చెట్లు చూసారు అటు ఇటు కూడానండి. ఎండ తెలియదు అనమాట, ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ చాలా సినిమాలు తీశారండి. RX-100 సినిమా ఒకటి, అలా చాలా చాలా సినిమాలు ఉన్నాయండి. దొంగాట మూవీ ఒకటి, వంతెన మీద అక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర వంతెన మీద తీశారు ఒకటి. చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రయాణం అయితే అలాగా హ్యాపీగా సాగింది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు మేము కలిసి వెళ్ళాలండి. ఇప్పుడు రావులపాలెం ఇక్కడ నుంచి వెళ్ళి భోంచేసేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు మేము కలిసి రావులపాలెం అయితే వెళ్తామండి. మా కోసం వెయిటింగ్ అమ్మ వాళ్ళు. అందుకే తమ్ముడు స్పీడ్గా అయితే తీసుకెళ్తున్నాడు. పెద్ద ఎవరు ఇక్కడ రష్గా ఉండదు, ఇక్కడ ప్లేస్ ఖాళీగానే ఉంటుంది రోడ్డు. మీకు మిగతాది అయితే పార్ట్ 3లో చూపిస్తానండి. పార్ట్ 3లో చూపిస్తాను. మిగతా పార్ట్ 3లో అయితే మా చెల్లి వాళ్ళ మీదకి, మా చెల్లి మీదకి, మా పిన్ని మీదకి అయితే అమ్మవార్లు అయితే వచ్చారండి. అదేంటన్నది మీకు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.